మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లిలో ఉన్నాము. నిమ్మనపల్లి మండలంలో ఒక ఘటన చోటు చేసుకుంది. అదేమనగా నిమ్మనపల్లి మండలం ఎగుమాచిరెడ్డి గారి పల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఒక కారు విషయమై 2 నెలల క్రితం నిమ్మనపల్లి పోలీస్ వారిని ఆశ్రయించడం జరిగింది. అనంతరం నిమ్మనపల్లి ఎస్ఐ అయినటువంటి లోకేష్ రెడ్డి ఇది సివిల్ మ్యాటర్ అయినందువల్ల వెంటనే తేల్చలేము, దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది అని తెలిపారు. 2 నెలలైనా చర్యలు తీసుకోకపోవడంపై అసహనానికి గురైన రామకృష్ణ మధ్యవర్తి అయిన శంకరాతో పాటు కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ వారిని నిలదీయడం జరిగింది. మేము దళితులమనే మాకు న్యాయం మీరు చేయడం లేదు అని ఎస్ఐ పై మాటలు విరుచుకుపడ్డారు. ఎంత ఎస్ఐ ఇది సివిల్ మ్యాటర్ అంత తొందరగా తీరదు అని ఎంత నచ్చ చెప్పినా కూడా వినకపోవడంతో ఎస్ఐ రామకృష్ణ శంకరాల మధ్య మాట పెరిగింది. అనంతరం తాము ఎస్సీలమనే దళితులమనే న్యాయం జరగడం లేదని రామకృష్ణ శంకర ఎస్సీ దళిత సంఘాలను ఆశ్రయించారు. అనంతరం ఈ రోజు మాల మహానాడు దళిత సంఘ నాయకులందరూ పోలీస్ స్టేషన్ ఎదుట దళితులపై అన్యాయం జరిగింది అని ధర్నాకు దిగారు. అనంతరం మదనపల్లి తాలూకా సిఐ అయినటువంటి శేఖర్, రూరల్ సిఐ అయినటువంటి సద్గురుల దగ్గర ఎస్ఐ లోకేష్ రెడ్డిపై ఫిర్యాదునిచ్చి సోమవారం లోపల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈరోజు నిజంగా కూడా చాలా విచారకరమైనది, అవమానకరమైనది. ఎందుకంటే ఈ లోకేశ్వర్ రెడ్డి కలికిలోన ఇట్లా పనులే చేసేది. ఆయన ఒక ఆడపిల్లను దేవాలయ ప్రవేశం లేకుండా చావచ్చేత కొడితే ఆయన కేసు కట్టలా, రోడ్లోకి వచ్చి గొడవ చేస్తే మళ్ళీ కేసు కట్టాడు. ఈ విధంగా ప్రతి చోట ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగా తయారు చేస్తున్నాడు. నిన్నటి రోజు కారు విషయంగా ఎస్సీ కులానికి సంబంధించిన రామకృష్ణ, బీసీగా అని చెప్పిన శంకర వీళ్ళిద్దరు వచ్చి దాదాపు 2-3 నెలలుగా స్టేషన్ తిరుగుతూ ఉన్నారు. మా మాలమానాడుగా వచ్చి మాట్లాడుతూ మేము చేస్తామన్నారు. ఆయనపై మాకు అప్పుడు అనుమానం లేదు. కానీ నిన్నటి రోజు ఎలక్షన్ల మధ్యలో కామ్ అయిపోతే నిన్నటి రోజు రైటర్ ఫోన్ చేసి రామకృష్ణ నువ్వు శంకర్ రండి మాట్లాడదామంటే వచ్చారు. వచ్చి స్టేషన్లో ఏం మాట్లాడారంటే అదే వాళ్ళ మంది ఎట్లా వాళ్ళు సార్ ఏంది సార్ 2 నెలల నుంచి తిరుగుతున్నా మేము, మీరు చేసింది లేదు బొమ్మంటే వెళ్ళిపోతాం సార్ అంటే కొడక నా ఎడ్యుకేషన్ నీ ఎడ్యుకేషన్ రా, నా కెపాసిటీ నీకెళ్తుందని చెప్పేసి శంకరను చాలా చెత్త కొట్టాడు 1.5 గంటల సేపు. సార్ కొట్టేద్దాం సార్, మా కారు వద్దు, కేసు వద్దు అని చెప్పి రామకృష్ణ ఎస్సీ లీడర్తో అడ్డపోతే వారిని పట్టుకుని గంట సేపు కొట్టాడు. మేము అడుగుతున్నాం ఎస్ఐ గారిని, నువ్వు తవలంలో నాటు తుపాకులు పట్టుకొని 50,000 ఇప్పించుకుని మేము బాధపడలా, పెద్ద లంచుకోండి నాకు తెలుసు. అట్లాగే ఇసుక లోటు పట్టుకుంటే 20,000 తీసుకుంటా ఉంటావు. మేము అడగల. మా వాళ్ళు న్యాయం కోసం వస్తే నువ్వు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది, గైడెన్స్ ఇచ్చింది. నేరస్తులు సహితము స్టేషన్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు అని చెప్తే దాన్ని పక్కన పెట్టేసి నేరస్తులు అయితే బాధపడతారు. తెప్పతో ఇంకోటి అంటే ఒప్పించుకోవాలంటే కొట్టక తప్పదు. కానీ ఫిర్యాదుదారులు పోతే ఫిర్యాదుదారులు కొట్ట ఎంతవరకు న్యాయమని మీకు? ఇదేనా మీరు చేస్తుంది? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? ఎవరి కోసం అంటే అక్కడ నుండి ఆమె పొంగు దగ్గర డబ్బులు తీసుకొని ఆమె దగ్గర డబ్బులు మెక్కి వీళ్ళు కొడతావా? వీళ్ళు వచ్చినప్పుడంతా నీకు బిర్యానీ పొట్లాలు భోజనాలు తీసేలా నీకు? వీళ్ళు ఆల్రెడీ ఓపెనంత డబ్బు వీళ్ళ దగ్గర రామకృష్ణ దగ్గర ఖర్చు పెట్టించినవే, నీకు కనీసం మానవత్వం ఉందా అని అడుగుతున్నాం. ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నీ స్టాండర్డ్స్ ఏంటి? మరి ఈ పరిస్థితుల్లో మేము అడుగుతున్నాం అధికారులను. నిజంగా ఇన్స్పెక్టర్ గారు కోర్టు అడిగేది ఆయన పైన SC/ST కేసు కట్టాలా, రెండోది డిపార్ట్మెంటల్ విచారణ జరుగుతుంది. ఇట్లాంటివి చదివించడం కాకూడదు. పేదలు పోయి మాకు అన్యాయం అంటే మీరు కొడతా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలండి? రెడ్లు కొడతా ఉన్నారు, నాయలు కొడుతూ ఉన్నారు, అగ్రకులంతా మాలవాదిని కొడతా ఉంటే నీకు వాళ్ళకి ఏమే? నువ్వు అనుకోవచ్చు నేను లోకేష్ రెడ్డి కదా, జగన్ వారసుని కదా అని. జగన్కే నీళ్ళు తెచ్చేశారు ఈరోజు. కాబట్టి నువ్వు ఇంకా రాజకీయంగా అంటే నీ చరిత్ర ముగుస్తుంది లోకేష్ రెడ్డి గారు. నువ్వు కొట్టడం అంటే మేము కొడితే నీ పరిస్థితి ఏమవుతుందని చెప్పు. జనాలు కొట్టలేదా పోలీసు వాళ్ళని? ఇదే DSP బంగ్లాలో గతంలో కూడా కొట్టిన చరిత్ర లేదా? కాబట్టి మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇవాళ చంద్రబాబు పాలన వచ్చింది, మీరు చేసేదానికంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. మొన్న పంజానీలో ఒకరిని సారాయి ఉందని చెప్పేసి చావ చెత్త కొడితే జైల్లో చచ్చిపోయినారు. ఆయన దిక్కులే. మా అరుపులు అరణ్య రోజున అయిపోతుంది. కాబట్టి వెంటనే అధికారులు, ఇక్కడ ఉన్న 2 అధికారులు కూడా మీరు ఏం చర్య తీసుకుంటారు చర్య తీసుకోండి, లేకపోతే
నెక్స్ట్ మండేలోగా ఏమి చర్య తీసుకోతే తిరిగి మా ఉద్యమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఆ పని మాకు పెట్టరని చెప్పేసి అధికారులు ఇద్దరు కూడా, ఇన్స్పెక్టర్లు కూడా జెంటిల్ మ్యాన్ కాబట్టి దయించి మీరు మా ఆవేదన విని చూడండి, ఇక్కడే ఉన్న ఈయన కొట్టారు కాబట్టి అధికారులు ఏం చేస్తారో మాకు తెలియదు. మండేలోగా మీరు ఫలానా చర్య తీసుకుని ప్రెస్ మీట్లు ఇస్తే, ప్రత్యేక రూపంగా వస్తే డిపార్ట్మెంట్ తీసుకుంటారు, SCST కేసు కడతారు. మాకు తెలియజేస్తే మా ఉద్యమాన్ని ఆపుతాం, లేకపోతే కొనసాగిస్తామని కోరుతున్నాం. జై భీమ్. ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు ఈ పోలీసుల ద్వారా మాకు ఇలాంటి అన్యాయమో అవమానమో జరిగింది లేదు. నేను ఒక కారు కొనుక్కున్నా రామకృష్ణ దగ్గర. అయ్యా ఆ కారు తెప్ప జరిగింది, పుంగనూరులో ఉంది అంటే SI గారు ఒక కానిస్టేబుల్ పంపించారు. ఆ కారు పట్టించినాము, మనిషిని పట్టించినాం. మీరు SI గారి దగ్గర రేపొచ్చి మాట్లాడండి అని చెప్పినారు. ఆ రోజు వచ్చినాడు, ఆ మనిషిని వదిలేసినారు, దొంగను వదిలేసినారు. కారు హ్యాండ్ ఓవర్ చేయాల. ఒక నెల తిరిగినామండి, తిరిగి దాదాపు ఇప్పటికి ₹1,00,000 ఖర్చు పెట్టినాం ఈ పోలీసులకే. అయితే మాకు ఇది ఏమన్నా మాకు న్యాయం చేస్తారా లేదా? నెల అయింది, 7వ తేదీ నుంచి ఇప్పటికి నెల అయింది, మాకు న్యాయం చేస్తారా లేదా? మేము ఈ పోలీస్ స్టేషన్కి రాకూడదా అని అడిగినారు. తప్ప మీరేమన్నా DGPలా? మీరు ఎవరి కోసం పడుతున్నారు? మీ జీతం ఎంత? మీ జీతం ఎవరు ఇస్తున్నారు? ప్రజలను కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎప్పుడే కానీ ఇన్నేళ్ళుగా నేను పుట్టి పెరిగి ఈ శ్రమదానం చేసి కట్టించిన నేను. నా శ్రమదానంలో నా రక్తం కూడా ఉంది ఈ పోలీస్ స్టేషన్లో. అయితే ఎప్పుడే కానీ ఇంత దారుణమైన అవమానం అన్యాయం జరిగింది లేదు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, ఎవరైతే దారుణమైన అన్యాయానికి గురి చేసినారో, ఎవరైతే దారుణంగా కొట్టినారో ఈ లోకేష్ రెడ్డిని, అతను SC/ST కేసు అతని మీద నమోదు చేయాలి, సస్పెండ్ చేయాలి. అంతవరకు దీన్ని ఎప్పటి వదిలే ప్రసక్తే లేదు.